లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియం వందే ముకుంద ప్రియం వందే ముకుంద ప్రియం. తల్లి శ్రీచరణ దివ్య సన్నిధికి శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు 6వ రోజు షష్ఠి. ఈ సందర్భంగా దేవి క్షేత్ర సందర్శనలో నేను తెలుసుకున్న కొన్ని మంచి విశేషాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. భారత దర్శనంలో భాగంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న భారత ఆర్థిక రాజధాని ముంబైకి నేను పర్యటన చేశాను. అయితే నా చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రశ్న నన్ను బాగా తొలిచేసేది. ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా యావత్ భారతదేశానికి రాజకీయ రాజధాని ఢిల్లీ, హస్తినాపురం అయితే ఆర్థిక రాజధాని చిన్నప్పటి నుంచి కూడా మనం వింటున్నది బాంబే, ముంబై అని. బాంబేని ఈ మధ్య కాలంలో ముంబైగా ఆ పేరు మార్చారు. సో ఏమిటి అసలు విశేషం ఇది? దలాల్ స్ట్రీట్ అయితేనేమి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద రిచ్ పీపుల్, కుబేరులు, ఇట్లా అందరూ అసలు భారతదేశాన్నే పాలించేటువంటి సత్తా ఉన్న డబ్బులు అక్కడ ఉన్నాయి, అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది మనీ అంతా అని ఎప్పుడు నాకు ఆశ్చర్యమైంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఏమి వీళ్ల యొక్క భాగ్యము, బొంబాయి వాసుల యొక్క భాగ్యము? ఒక పక్క డబ్బులున్న వాళ్ళు కనిపిస్తారు, అలాగే డబ్బు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నేననేది ఏంటంటే అద్భుతమైనటువంటి ఆర్థిక సామ్రాజ్యాన్ని అక్కడ సృష్టి చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. సో ఏమిటి దీనికి కారణమని అయితే భారత దర్శనంలో ముంబై పట్టణానికి వెళ్ళినప్పుడు నేను ఈ పరిశోధన చేస్తున్న సమయంలో నాకు తెలిసింది ఇద్దరు తల్లుల గురించి. ఒకటి ముంబాయికే నేపథ్యం ఉన్నటువంటి ముంబా ఆయి అనేటువంటి దేవీ క్షేత్రాన్ని నేను సందర్శించాను. ఆ నేపథ్యంలోనే ముంబా ఆయి అంటే ముంబా అనేటువంటి వాళ్ళ దీనికి ఆవిడ తల్లి అనేటువంటిది ముంబాయిగా మారిపోయింది. ఆ పార్వతీదేవి అక్కడ ఉన్న జాలారులతో అక్కడ ప్రవేశించి జీవనం చేస్తూ ఉండేదట. శివుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆ తల్లి జీవన గతులని పరిశోధన చేసడం కోసం, జీవన నేపథ్యాలని పరీక్షించడం కోసం చాలా మారువేషంలో అక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకుందట. తర్వాత అక్కడ ఉన్నటువంటి జాలర్లందరికీ సముద్రంలో వేటకు వెళ్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తే ఈవిడ సామాన్యురాలు కాదు, ఎవరో మన మధ్యలో తిరుగాడుతున్న దేవత అనుకుని వాళ్ళకి తెలిసి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహం చేసి అలాగే స్థిరపడిపోయిందట. ఆవిడే ముంబాదేవి అని చెప్పారు. ఆ తల్లి పేరు మీద ముంబై పట్టణం వెలిసింది. ఇది బానే ఉంది, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ముంబైకి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా ముంబా తల్లి మాత ఆలయానికి వెళతారు. అయితే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక క్షేత్రం గురించి నేను విన్నాను. అక్కడ స్నేహితులందరూ చెప్పారు, ఇక్కడ ఇద్దరు తల్లులు ఉన్నారు. ఒకటి ముంబాయికి గ్రామ దేవత ముంబై అయితే, ముంబా ఆయి అయితే, ఆ ముంబాయికి లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు యొక్క దేవస్థానం ఉన్నది అని చెప్పారు. చాలా ఉత్సుకత అయింది. చిన్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో ఏమిటై ఉండొచ్చు కారణం దీనికి అని అనుకున్నప్పుడు నిజంగా ఆ లక్ష్మీదేవి స్థానము అక్కడ ఉండడము అనిపించింది తర్వాత. సో వెళ్ళారనమాట. నిజంగా ఇందాక నేను చెప్పినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం అని చెప్పుకున్నాం కదా. లక్ష్మీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? చిట్ట చివరి ఆ యొక్క సముద్ర ప్రాంతంలో ఉన్న కొండ మీద అమ్మవారి ప్రతిష్ట చేయబడి ఉన్నది.
సుమారు 400-500 ఏళ్ల క్రితము ఎక్కడో మరి ప్రమాదవశాత్త మరి అదే పనిగా చేశారో తెలియదు గాని తురష్కుల యొక్క ఆ ఆక్రమణలని రక్షించడం కోసం అమ్మవారి యొక్క విగ్రహాలని అక్కడ ఉన్నటువంటి మరాఠాలందరూ కూడా సముద్రంలో విసర్జనం చేశారట. సముద్రంలో పాతాళంలోకి వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా. తర్వాత ఈ మధ్య 200-300 ఏళ్ల క్రితము అంటే బ్రిటిష్ రూల్ జరుగుతున్నప్పుడు ఈ సముద్రంలో చొచ్చుకొని వచ్చినటువంటి 2 క్రీక్స్ నుంచి రోడ్డు వేయాలనే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుజీ, రామ్జీ, శివాజీ అనుకుంటాను ఆ ఇంజనీరు, ఆ చీఫ్ ఇంజనీర్కి పనులు అప్పచెప్తే ఎంత ప్రయత్నము చేసినా ఆ వైపు నుంచి ఈ వైపుకి రోడ్డు వేయలేక అంటే ఆ బ్రిడ్జ్ కట్టలేక ఆ అలల తాకిడికి ఏం చేసినా అన్ని కొట్టుకుపోతున్నాయట. చాలా దిగులుతో ఏంటప్పా ఇట్లయిపోయింది, ఇంత పని చేయలేకపోతున్నానని బాధపడుతుంటే ఆయన కలలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మవారు మాట్లాడి, అయ్యా నేను ఆ సముద్ర గర్భంలో ఉన్నాను, ఆ సముద్ర గర్భంలో ఉన్న నన్ను బయటికి తీసి ఆలయం కట్టండి, మీ పని నిరాటంకంగా సాగిపోతుంది అని చెప్పడం. అలాగే సంభ్రమాశ్చర్యాలతో నెక్స్ట్ రోజు అందరికీ విషయాలు చెప్పి బ్రిటిష్ వాళ్ళకు కూడా చెప్పి అందరి సమక్షంలో అక్కడ వెతికితే అమ్మవారు 3 మూర్తుల రూపాలలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపాలలో అక్కడ దొరకడం చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా చాలా దివ్యమైనటువంటి ఆ అనుభవాన్ని వాళ్ళు పొందారు. వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఆ పూజలతో ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఆ కొండ మీద ప్రతిష్ఠ చేశారట. అమ్మవారు ఎక్కడైతే చెప్పిందో ఆ కొండ మీద ప్రతిష్ఠ చేశారట. అలనాటి నుంచి తదనంతర కాలంలోనే ఆ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి ఏ ఆటంకము రాలేదు అని అక్కడంతా చెప్పడం జరిగింది. అమ్మవారిని చూస్తే చిన్న బొమ్మల్లాగా అసలు మంచి స్వర్ణాభరణ అలంకృతమయ్యి ముగ్గురు అమ్మవారు చూస్తుంటే ఆహా, ముంబై యొక్క ఆర్థిక సామ్రాజ్యానికి నేపథ్యమిదా, ముంబైలో ఉన్నటువంటి యొక్క డబ్బుకి ధనానికి ఇదంతా నేపథ్యమిదా, ఈ తల్లి యొక్క అనుగ్రహము దీని మీద దండిగా ఉన్నది అనిపించింది. అలాగే నిజంగా లక్ష్మి అని మనం సంస్కృతంలో అంటాము, అదే ఇంగ్లీష్ లో లక్ అంటాము. లక్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ లక్ష్మి. లక్ ముంబైకి లక్ష్మి రూపంలో అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నది అని నేను తెలుసుకున్నాను. చాలా చాలా ప్రార్థన చేశాను, తల్లి భారతదేశంలో ఆర్థికమైనటువంటి స్వతంత్రం రావాలి, డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ కావాలి, దీనికి మీ అనుగ్రహం కావాలి, భారతదేశ సౌజన్య సౌభాగ్య సౌశీల్యాలు మీరు ప్రసాదించాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు అన్న తారక మంత్రాన్ని చెప్పిస్తూ అమ్మవారి సమక్షంలో కాసేపు నేను గడిపాను. అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఈ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ పనులు మీరు చూసుకోండి, మీ యొక్క వ్యవహారం మీరు చేయండి, మీ వ్యాపారాలు మీరు చేయండి, కానీ ఆ ప్రాంతాలలో మనకు తెలియకుండా ఉన్నటువంటి ఇట్లాంటి మహా అద్భుతమైన క్షేత్రాల గురించి తప్పక తెలుసుకొని మనం దర్శించే ప్రయత్నం చేయండి, ప్రార్థించే ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన భారత సంస్కృతి సంప్రదాయాలు, నవ్య భవ్య పురాతనమైనటువంటి దేవి అక్కడ క్షేత్రాలు, దేవతల క్షేత్రాలు మనకు తెలిసే అవకాశం ఉన్నదని ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి.